100 వసంతాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నది. 100 ఏళ్లు జీవించడం ఒక వ్యక్తికైనా, ఒక సంస్థకైనా గర్వకారణమే. ఆర్ఎస్ఎస్ కు మరింత గర్వకారణం. ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు చేసిన కృషి వల్లనే 4 సార్లు బీజేపీ నాయకులు ప్రధానులు కాగలిగారు. సాంకేతికంగా చూస్తే వాజ్పేయి 2 సార్లు, నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానులు కాగలిగారు. రానున్న కాలంలో మరింత మంది బీజేపీ నాయకులు ప్రధానులు కావచ్చు. కానీ ఎందుకో పరిశీలకులకు ఒక విషయం అర్థం కాదు. ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం తమ పార్టీకి చెందని సర్దార్ పటేల్ పేరును ఎందుకు స్మరిస్తుంటారు? స్వాతంత్ర పోరాటంలో కానీ, దానికి అనుబంధంగా జరిగిన ఉద్యమాలలో కానీ ఆర్ఎస్ఎస్ చరిత్ర చాలా పరిమితమైంది. అందువల్ల బీజేపీ పార్టీని భారత చరిత్రలో అనుసంధానం చేయడానికి నరేంద్ర మోడీ నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నాయకుల్లో ఎవరికీ పెద్దగా జాతీయ ఉద్యమాలలో పాల్గొన్న చరిత్ర లేదు. అందువల్ల ఇతర పార్టీలకు చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ అంబేద్కర్ పేర్లను మోడీ గారు ఎక్కువగా స్మరిస్తారని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉండి గుజరాత్కు చెందిన నాయకుడు సర్దార్ పటేల్ సహజంగానే ఆయన దృష్టిని ఆకర్షించారు. గుజరాత్లో బలమైన పటేల్ వర్గానికి చెందిన సర్దార్ పటేల్ను ఘనపరచడం ద్వారా నరేంద్ర మోడీ వారి అభిమానాన్ని కొంతమేర పొందగలిగారు. నిజానికి గుజరాత్కు చెందిన 3 నాయకులు గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జిన్నా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. దేశంలోని సంస్థానాలన్నీ యూనియన్లో విలీనం చేయటం ద్వారా సర్దార్ పటేల్ దేశవ్యాప్తంగా ఉక్కు మనిషిగా పేరు పొందారు. ఆయన అడుగుజాడల్లో తాను కూడా ఉక్కు మనిషిగా చరిత్రలో మిగిలిపోవాలని నరేంద్ర మోడీ ఆశిస్తూ ఉండవచ్చు. అయితే మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోడీ సర్దార్ పటేల్ కంటే తానే గొప్పవాణ్ణని అభిజాత్యం ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే అందువల్లనే ఆయన స్టేడియం పేరు మార్చాలన్న కొంతకాలం విమర్శ జరిగాయి. అయితే ఆయన పేరు మార్చకుండా ఇంకా పెద్ద స్టేడియంకి నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అయితే సంక్లిష్ట సమయాల్లో నాయకుల గొప్పతనం వెల్లడవుతుంది. 1947లో ఢిల్లీలో మత కలహాలు జరిగినప్పుడు సర్దార్ పటేల్ వెంటనే మైనారిటీలైన ముస్లింలకు రక్షణకు తగిన ఏర్పాట్లు చేశారు. స్థానిక పోలీసులకు మత జాడ్యం పట్టుకోవచ్చునని పటేల్ ముందుగానే ఊహించారు. మద్రాసు నుంచి, పూణే నుంచి బలగాలను రప్పించారు. పటేల్ స్వయంగా నిజాముద్దీన్ దర్గాకు వెళ్లి స్వయంగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అమృత్సర్లో ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని తెలిసి స్వయంగా అక్కడికి వెళ్లి హిందువులు, సిక్కులతో మాట్లాడి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. పటేల్ చూపిన చొరవ వల్ల వేలాది మంది ప్రాణాలతో మిగిలారు. 2002లో గుజరాత్లో జరిగిన సంఘటనల వెనుక నరేంద్ర మోడీ హస్తం ఉందనటానికి ఎటువంటి రుజువులు లేకపోవచ్చు. కానీ ఆయన ముస్లింలు నివసించే ప్రాంతాలకు వెళ్ళినట్లు కానీ, రాజధర్మాన్ని, వాజ్పేయి గారు చెప్పినట్టు రాజధర్మాన్ని పాటించినట్లు కానీ రుజువులు లేవు. ముస్లింలపై దాడులు చేసిన కొన్ని శక్తులు రక్షణ కల్పించాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సర్దార్ పటేల్ మౌలికంగా గాంధేయవాది. కులం ఏదైనా, మతం ఏదైనా అందరూ సమానమేనన్న భావన ఆయనలో బలంగా ఉండేది. దేశ విభజన సమయంలో ఆయన ఆలోచనలో కొంత తీవ్రత ఉన్నా గాంధీ ప్రభావం ఆయన ఆలోచనలపై గాఢంగా ఉండేది. హిందూ ముస్లిం అంశంపై పటేల్, నెహ్రూల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్లో హిందువులు ముస్లింలపై దాడి చేస్తుంటే, తూర్పు పాకిస్తాన్లో హిందువులపై ముస్లింలు దాడి చేసే అరాచకం ఆ రోజుల్లో ఉండేది. అయినా పటేల్ ఎప్పుడూ బహిరంగంగా ముస్లింలను నిందిస్తూ ప్రకటనలు చేసేవారు కాదు. కానీ మోడీ విషయం అలా కాదు. జవహర్లాల్ నెహ్రూకు ప్రజాభిమానం ఎక్కువ కాబట్టి దేశ విభజన, మత కలహాల సమస్యలను ఎదుర్కొంటున్న ఇండియాకు ప్రధాని చేయాలని గాంధీజీ భావించారు. ఆ నిర్ణయాన్ని మంచి కార్యనిర్వాహకుడైన సర్దార్ పటేల్ వెంటనే అంగీకరించారు. జవహర్లాల్ నెహ్రూ విదేశ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా పటేల్నే తాత్కాలిక ప్రధానిగా నియమించేవారు. వారిద్దరి మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం ఉండేది. మన స్నేహం విడదాయిరాని బంధం అని పటేల్ నెహ్రూకు ఒకసారి లేఖ కూడా రాశారు. ఇండియాకు స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్లలోనే సర్దార్ పటేల్ దురదృష్టవశాత్తు అకాల మరణం చెందారు. నెహ్రూ 17 సంవత్సరాలు దేశ ప్రధానిగా పనిచేశారు. ఒకవేళ కొందరు వాదించినట్లు పటేల్ మొదటి ప్రధానిగా చేసిన దేశానికి పెద్ద ఆయన చేయగలిగిన, అంటే
చాలా తక్కువ సమయంలో మరణించడం వల్ల పెద్దగా చేయగలిగింది ఏమి ఉండేది కాదు. ఆయన 2-3 సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రధానిగా ఉండేవారు కాదు. కాంగ్రెస్ పాలనలో పటేల్ గౌరవార్థం అనేక సంస్థలకు, రహదారులకు పటేల్ పేరు పెట్టిన విషయం కూడా మర్చిపోలేదు. అయినప్పటికీ కొన్ని శక్తులు నిరంతరము జవహర్లాల్ నెహ్రూకు, పటేల్కు వివాదాలు ఉండేవని, నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం పటేల్ను అణిచివేశారని లాంటి ప్రచారం చేస్తుంటారు. అలాగే సుభాష్ చంద్రబోస్, గాంధీజీ మధ్య కూడా ప్రచారం చేస్తుంటారు. ఇద్దరికి పరస్పర గౌరవం ఉండేది. వారి మార్గాలు భిన్నం కానీ వారి లక్ష్యం ఒకటి. దానిని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం రకరకాల ప్రచారం చేస్తుంటారు. ఈ ప్రచారాలన్నీ జనం మధ్యలోకి పూర్తిగా నెట్టడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది అయితే వాస్తవాలు ఈ వాట్సాప్ యూనివర్సిటీల చెప్పే దానికంటే చాలా భిన్నంగా ఉన్నాయనే విషయం ప్రజలు తెలుసుకోవాలి.